అండి, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూఏఎన్ యాక్టివేషన్ ప్రాబ్లం గురించి అయితే మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనము మన యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేస్తున్నప్పుడు కొందరికి అక్కడ ఎర్రర్ ఏమొస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఓకే, ఈ విధంగా మిస్ మ్యాచ్ రావడంతో వారికి యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అయితే అవ్వదు. సో అప్పుడు మరి యూఏఎన్ యాక్టివేట్ కాకపోయినట్లయితే మనము పిఎఫ్ నుండి ఎటువంటి సర్వీస్ అయితే మనము చేయలేము. లైక్ క్లైమ్స్ కావచ్చు, లేకుంటే ప్రీవియస్లో ఉన్నటువంటి అమౌంట్ని ప్రజెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, లేకుంటే పిఎఫ్కి సంబంధించినటువంటి ఎటువంటి సర్వీస్ని మనము యాక్సెస్ చేయలేము. ఓకే ఫ్రెండ్స్, చూడు ఇప్పుడు మనము ఈ వీడియోలో యూఏఎన్ నెంబర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ అయితే మనము తెలుసుకుందాము. సో మొదట చూడొచ్చు, గూగుల్లో మనము యూఏఎన్ లాగిన్ అని టైప్ చేద్దాము. టైప్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది. సో ఈ పేజ్ పైన ఇక్కడ మనము క్లిక్ చేద్దాము. సో యూఏఎన్ ఎంప్లాయీ స్టూడెంట్ ఫండ్. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కిందికి ఇలా అన్నట్లయితే మీ దగ్గర ఆల్రెడీ యూఏఎన్ యాక్టివేటేషన్ అయి ఉండి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఉన్నట్లయితే డైరెక్ట్ ఇక్కడ నుండి మీరు లాగిన్ అయితే కావచ్చు. ఓకే, ఇక్కడ నుంచి లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన సర్వీస్ని మీరు పొందొచ్చు. ఓకే, క్లెయిమ్ చేసుకోవచ్చు, అడ్వాన్స్ తీసుకోవచ్చు, కావాలంటే ఫుల్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎంప్లాయర్. ఓకే, అందుకోసమే మనము మన యొక్క యూఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్ చేసుకుంటాం. ప్రతిసారి కంపెనీ చుట్టూ తిరగడము, ఎంప్లాయర్నికి చెప్పడము, సార్ నాకు ఇట్లా అడ్వాన్స్ అమౌంట్ విత్డ్రాల్ చేయండి, ఇవన్నీ మనకు ఇంతకుముందుకు ఉండే ప్రాసెస్. ఇప్పుడు ఎంప్లాయర్తో ఎటువంటి పని లేకుండా పిఎఫ్ సంబంధించిన ప్రతి ఒక్క పని మనమే చేసుకోవచ్చు, అది యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అయి ఉన్నట్లయితే. చూడవచ్చు ఇక్కడ మనకు యాక్టివేట్ యూఏఎన్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో యాక్టివేట్ యూఏఎన్ పైన మనము క్లిక్ చేద్దాం. ఓకే, యాక్టివేట్ యూఏఎన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. చూడవచ్చు ఇక్కడ ఏమేమి అంటున్నారు, యూఏఎన్ నెంబర్ అడుగుతున్నారు, తర్వాత ఆధార్ నెంబరు, తర్వాత నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. ఓకే, తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి మనము చెక్ బాక్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ఈ చెక్ బాక్స్ పైన మనము టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ గెట్ ఆథరైజేషన్ పిన్ పైన మనము క్లిక్ చేస్తాము. చాలామందికి తెలిసే ఉండొచ్చు యూఏఎన్ నెంబరు యాక్టివేట్ చేసుకున్న వారికి. సో ఇక్కడ గెట్ ఆథరైజేషన్ పిన్ ఎవరికి వస్తుందంటే మీ యొక్క చూడొచ్చు ఇక్కడ పక్కకు మీరు ఒక ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే మెంబర్స్ ఆధార్ నంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి యాజ్ అవైలబుల్ ఇన్ ఈపీఎఫ్ఓ రికార్డ్స్ అని వీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దీంట్లో నేమ్ మిస్టేక్ ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉండొచ్చు. ఓకేనా, నేమ్లో ఒక వర్డ్, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు. అటువంటప్పుడు వారికి ఈపీఎఫ్ఓ ఈ విధంగా రెడ్ కలర్లో వారికి ఒక మార్క్ చూపించేసి మీరు ఎంప్లాయర్ని కాంటాక్ట్ అవ్వడం అనేసి చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక యూఏఎన్ నెంబర్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా రెడ్ కలర్ మార్క్ అనేది ఎర్రర్ వస్తుంది అనేసి తెలుసుకుందాము. సో ఇక్కడ మనం ఒక యూఏఎన్ నెంబర్ అవన్నీ ఇచ్చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ మెంబర్ ఐడి అనేది ఆప్షన్ అవసరం లేదు. సో యూఏఎన్ నెంబర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చినాము, నేమ్ ఇచ్చినాము, మెంబర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనము ఈ చెక్ బాక్స్ పైన చెక్ మార్క్ ఇచ్చేసేయాలి. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేద్దాం. తర్వాత ఇక్కడ మనకు ఆధార్కి లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు గెట్ ఆథరైజేషన్ పిన్ పైన క్లిక్ చేసినప్పుడు సో సాధారణంగా మీ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ యాజ్ పర్ ఆధార్ ఉన్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొందరికి ఇలా క్లిక్ చేస్తున్నప్పుడు చూడొచ్చు ఏ విధంగా రావడం జరుగుతుందంటే ఇక్కడ చూడొచ్చు మనము మీ యొక్క డీటెయిల్స్లోన అంటే నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, లేదంటే ఆధార్ లింక్ లేకున్నా మీకు ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తుంది. చూడొచ్చు ఎర్రర్ అంటే ఏంటి, ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఆర్ ఆధార్ ఆర్ మిస్సింగ్ ఇన్ యూఏఎన్.
ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ టు కంప్లీట్ ది డీటెయిల్స్. అంటే వీరు ఏం చెప్తున్నారంటే మీ నేమ్ తప్పు ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండొచ్చు, జెండర్ మిస్టేక్ ఉండొచ్చు, లేదంటే ఆధార్ లింక్ ఉండకపోవచ్చు. ఇటువంటి కేసులోన మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు మీ కంపెనీ యొక్క ఎంప్లాయర్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎంప్లాయర్ డాష్ బోర్డ్లో మీ యొక్క నేమ్ ఏ విధంగా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది, మీ ఆధార్ లింక్ ఉందా లేదా అనేసి మీ ఎంప్లాయర్ పోర్టల్లో తెలుస్తుంది. అలా తెలుసుకున్న తర్వాత మీరు ఏం తప్పుగా ఉంది మీకు తెలుసుకున్న తర్వాత పిఎఫ్ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ అని తీసుకోవాలి. గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, హెచ్ఆర్ ద్వారా తీసుకోవచ్చు, నియర్ బై పిఎఫ్ ఆఫీస్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రీగా. తీసుకున్న తర్వాత ఆ ఫామ్ని మనము క్లియర్గా ఫిలప్ చేయాలి. నేమ్ తప్పుకుంటే నేము, డేట్ ఆఫ్ బర్త్ తప్పుకుంటే డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ లింక్ లేకుంటే ఆధారు. సో అవన్నీ ఫిలప్ చేసేసి మీ కంపెనీ యొక్క ఎంప్లాయరు స్టాంపు సైను, దానికి మీ ఆధారు పాన్ కార్డు కూడా అటాచ్ చేసి వాటిపైన కూడా మీ కంపెనీ యొక్క స్టాంపు సైను తీసుకోవాలి. తీసుకొని మీకు సంబంధించినటువంటి పిఎఫ్ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేసినట్లయితే 1 మంత్ లోపు అన్నీ మీ యొక్క డీటెయిల్స్ అనేటివి బేసిక్ డీటెయిల్స్ కరెక్షన్ చేయబడతాయి. కరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు యూఏఎన్ యాక్టివేట్ దగ్గరికి వచ్చేసి మొదట మీరు యూఏఎన్ నెంబరు యాక్టివేట్ చేసుకోవాలి. ఓకేనా? యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు యూఏఎన్ సర్వీస్ అయితే పొందుతారు. అన్ని యూఏఎన్ సేవలు మీరు పొందగలుగుతారు. ఇక కంపెనీ చుట్టూ తిరిగే అవసరం ఉండదు, ఎంప్లాయర్కి కాంటాక్ట్ అయ్యే అవసరం అసలు ఉండదు. ఓకేనా? ప్రీవియస్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అడ్వాన్స్ అమౌంట్ తీసుకోవచ్చు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు మీ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ అయి ఉన్నప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు, ఇంకేదైనా చేంజ్ చేయొచ్చు మీ యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ ఉన్నప్పుడు. ఓకే, ఈ విధంగా మనము యూఏఎన్ నెంబర్ అయితే మనము యాక్టివేట్ చేసుకోవాలి. సో పిఎఫ్ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనే దానికి నేను కింద లింక్ ఇచ్చేస్తాను. బ్రీఫ్గా ఒక వీడియో చేసి ఉన్నాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏ విధంగా ఫిలప్ చేయాలి అనేసి. సో ఇలా ఫిలప్ చేసి మీకు సంబంధించిన పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. దాని తర్వాత 1 మంత్ వెయిట్ చేయండి. 1 మంత్ తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ కరెక్ట్ చేయబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మన యొక్క యూఏఎన్ నెంబరు యాక్టివేషన్ కానట్లయితే ఈ విధంతో మనము యాక్టివేషన్ అయితే చేయాలి. అందరికీ ఇది రాదండి, కొందరికి ఎలా వస్తుందో అది కూడా గమనించాలి. అందరికీ ఈ విధంగా రాదు, ఎవరికో కొందరికి వస్తుంది. నేమ్ మిస్టేక్ ఉండొచ్చు, ఏదో ఒకటి సంథింగ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.